కూటమి ప్రభుత్వ మద్దతు పేద ప్రజలకు ఎప్పుడూ ఉంటుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు గిరిజన కాలనీలో దాతమెట్టు రవీందర్ రెడ్డి నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరాలు ఘోరాలు చోటు చేసుకున్నాయన్నారు. పేద ప్రజలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీల భూములను గత ప్రభుత్వంలో అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్ కుమార్, దండు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వేపల్లిలో 6 ఎకరాల 20 సెంట్లు ఎత్తేసారు. వాలేడుపాడులో 4 ఎకరాల 20 సెంట్లు ఎస్సీలవి. ఇవన్నీ దారుణాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో జరిగినాయి. వ్యవస్థలు కుప్పగోలిపోయినాయి. ప్రజలకు ఏదైతే పరిపాలనలో ప్రభుత్వం ఆ ప్రజల సమస్యలు పరిష్కరించాలో ప్రజలకు సమస్యలు క్రియేట్ చేసింది. ఈ ల్యాండ్ యాక్ట్ అని, ఫ్రీ హోల్డ్ అని, పేదవాళ్ళ చేత ఏలు ముద్రలు వేయించుకోవటం, పట్టా చేసుకోవటం, అమ్మేసుకోవటం, వీళ్ళకి 4 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు ఏడు చేతిలో పెట్టడం, ఇటువంటి ఘోరాలు నేరాలన్నీ సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినాయి. రాష్ట్రం అంతా జరిగింది. దురదృష్టం. ఏదేమైనా పేదవాళ్ళకి ఎంతవరకు సహాయం చేయగలమో ఆ ప్రయత్నంలో ఉన్నాం. డెఫినెట్గా ప్రభుత్వం మద్దతు పేద ప్రజలకు ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.